లెట్ మీ టెల్ యూ, ఇంతకు ముందు మనకు పాత రోజుల్లో 20% వరకు సిజేరియన్స్ వరకు ఓకే అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం అది 30-40 వరకు కూడా ఓకే అనుకునే స్టేట్కి వచ్చాము. కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి యశోద, మనం ఎప్పుడు కూడా ఒక్క సైడ్కి చూడకూడదు. ఈ పాత రోజులకి ఇప్పటికీ మనకి వచ్చిన తేడాలు మాట్లాడుతున్నాం. ఓకే, ఒకటి మనము వీ హ్యావ్ బికమ్ మోర్ మ్యాన్ టైప్ ఇన్ థింకింగ్ అన్ని, అండ్ మెన్ హ్యావ్ బికమ్ మోర్ ఫెమినైన్. అంటే ఏంటి, పీసీఓఎస్ లాంటి వ్యాధులు పెరిగాయి. పీసీఓఎస్ లాంటి వ్యాధులు పెరగటం వల్ల మనకి టెస్టోస్టెరాన్ ఎక్కువైంది. దట్స్ వాట్, హార్మోన్స్ కొంచెం చేంజెస్ వచ్చాయి. సో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఇన్ ద బాడీ వేర్ మనకి కిల్లర్ ఇన్స్టింక్ట్ పెరిగింది. కెరియర్ గురించి ఆలోచిస్తున్నాము, మనము ఎందుకు చేయలేము, అన్ని చేయగలము అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి, ఈ లోపల బోన్స్ ని అవి మోర్ ఆఫ్ స్మాలర్ పెల్విసెస్ చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మనకి ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువయ్యాయి. ఎందుకని, లేట్ మ్యారేజెస్ ప్లస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అనుకోవడం, కావాలి అనుకునే టైంకి ఓవరీస్ సరిగ్గా పనిచేయకపోవటం, లేకపోతే బీపీలు షుగర్లు ఇవన్నీ రావటం. సో కోమార్బిడిటీ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇట్లాంటి వ్యాధులన్నీ కూడా మనకి, డయాబెటిక్ క్యాపిటల్ హైదరాబాద్. అవును, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో రాకూడదు, స్ట్రెస్ఫుల్ కండిషన్ అని చెప్పలేం కదా. సో ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో పక్కన పెల్విస్ చిన్నగా అయింది, ప్లస్ మనము హెల్దీ బేబీ అనుకుంటూ ఆ ఫుడ్ ఈ ఫుడ్ తీసుకుని, పాత రోజుల్లో యావరేజ్ బేబీ 2.5 kgs, 2.8 kgs. ఇప్పుడు 3-3.5 లేకుండా మనకు బేబీస్ లేరు. ఐదర్ బికాస్ వీఆర్ ఈటింగ్ హెల్దీ అనుకోవచ్చు, లేకపోతే రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోవచ్చు, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అని బ్లడ్ రెస్ట్లో ఉండొచ్చు, లేక మనం డయాబెటీస్ వల్ల బేబీ బిగ్గా కూడా అవ్వచ్చు.